తెచ్చిన 2,20,000 కోట్లు ఏమయ్యేది? గుంటూరు నగరంలోని బిజినెస్ సెంటర్ శంకర్ విలాస్ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణంపై వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. అక్కడున్న పాత బ్రిడ్జ్ స్థానంలో నగర అవసరాలకు అనుగుణంగా కొత్తగా పెద్ద బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉండగా సేతు బంధు పథకం పేరుతో చిన్న బ్రిడ్జ్ కట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని అఖిలపక్ష సమావేశంలోనే తమ పార్టీ తరపున తీవ్రంగా వ్యతిరేకించామని అంబటి రాంబాబు చెప్పారు. దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. 19 లేదు. గుంటూరు పట్టణంలో చాలా అతి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం ఇది. చాలా బిజినెస్ సెంటర్. ఈ సెంటర్ ఒక్కరోజు అభివృద్ధి చెందింది కాదు, దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. 1958లో ఇక్కడ బ్రిడ్జ్ చేశారు. అప్పుడు దాకా ఈ బ్రిడ్జ్ లేదు. ఒక మంచి బ్రిడ్జిని ఈ స్థానంలో కట్టాలి అని ఆలోచన చేశారు. ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారే 2014-19లో వారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు R&B మినిస్టర్గా ఉన్నారు. 200 అయింది. ఏమైంది? ఇవాళ తీసుకొచ్చాడు నాబార్డు నుంచి 7,000 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు. దేని తీసుకొచ్చాడు? అమరావతిని నిర్మించాలి. అమరావతికి ఇది భాగం కదా? అసలు అమరావతి వెళ్ళాలంటే రైలు దిగితే ఎక్కడికి వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి? ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాల్సిందే అమరావతి. విజయవాడలో దిగితే విజయవాడ నుంచి కూడా బ్రిడ్జ్ మీద రావాల్సిందేగా. అమరావతికి అసలు అమరావతి ఒక కేంద్రం ఉన్నా ఇక్కడ మీరు ఆర్టీసీ బస్సు వచ్చి అమరావతి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళింది? గుడి దగ్గరికి వెళ్ళింది. అమరావతి ఎక్కడ ఉందా? అసలు లేదు. ఎక్కడ అమరావతి తెలియదు. దానికి మాత్రం ఇవాళ్లే 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు నాబార్డు నుంచి. ఇప్పటికీ సుమారుగా 47,000 కోట్లు అప్పు తీసుకున్నారు. ఇంకా 50,000 కోట్లు అప్పు తీసుకుంటారు. మొత్తం 1,00,000 కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టేటప్పుడు నీ దుంపదేగా పెమ్మసాని గారు 200 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా ఉండేది కదంటే గుంటూరు పట్టణం.